పెద్దోట్లపూడి నుంచి మాట్లాడుతున్నాం అండి. నా పేరు నసీమా. మేమంతా ఇక్కడ కట్ట మీద బతికేవాళ్ళం అండి. మాకు ఇప్పుడు 40,000, 20,000, 30,000 ఇచ్చి మమ్మల్ని పంపించడం కాదండి. మేము గతి లేకేసుకున్నాము. మేము పేదోళ్ళం. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈడే బతుకుతున్నాం. ముస్లిం ముట్టగా అందరం ఈడే ఉన్నాం. ఇప్పుడు వచ్చి మీరు ఇల్లులు ఖాళీ చేయండి, పడేస్తాము, మీకు అక్కడ ఇస్తాం, లేకపోతే వెనక్కి జరగండి, ముందు జరగండి అంటున్నారు. వెనక ముందు జరిగేదైతే మేము ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నామండి? మీరు ఏదన్నా ఇల్లు దారి చూపిస్తారు, మాకంటే ఏదన్నా భవిష్యత్తు ఇస్తారని కదా. ఆ రోజు మేము ఓట్లేసేటప్పుడు కూడా చెప్పారు ఏమని, మీకు మేము వస్తే ఇల్లులు కట్టిస్తాం. మీ అందరికి చెప్పలేదా? చెప్పండి. ఇల్లులు కట్టిస్తాం, 6 నెలల లోపల మీకు ఇల్లులు ఇస్తాం. అంతకుముందు జగన్ అన్న ఇచ్చాడు మీకు అట్ట ముక్క, మీకు ఏమి ఇచ్చారు అని అడిగారు. మరి ఇప్పుడు మేము అడుగుతుంది అదే, మాకు ఏ అట్ట ముక్క వద్దు, మాకు కావాల్సింది ఈ ఇల్లులు తీసుకోండి. మేమేం రోడ్డుకి అడ్డపడతాం, మా ప్రాణాలు తీసుకుంటాం అని ఎవరితో అనట్లేదు. మీరు ఎక్కడన్నా మాకు దారి చూపించండి, మేము వెళ్ళిపోతాం అందరం. అంతేగాని మాకేం వద్దు. 20,000, 30,000 ఎవరికి ఇస్తారండి? మాకు డబ్బు ఇచ్చేవాట అయితే ఆ డబ్బు మేము సంపాదించుకోలేమా? 20,000, 30,000 ఏదైనా సరే మాకు అంటూ ఒక గృహం ఇవ్వండి. మాకు స్థలం ఇస్తే మేము అందరం వెళ్ళిపోతాం అంతే. మా ఇల్లు కట్టాలి బాబు, మాకు ఎవరు కట్టాలి. కారణం ఏం చెప్పలే, రోడ్డుకి అడ్డంగా ఉన్న ఇల్లులు అంతవరకు తీస్తున్నాం అమ్మ. అవతల పక్క తీయమో ఇతల పక్క తీస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇల్లులు కావాలి, మాకు ఇల్లు కావాలనే కదా మేమందరం పోరాడుతుంది. దాని గురించి మాకేం గొడవలు కాదు, ఎవరి పేర్లు కాదండి. మాకు కావాల్సింది మాకు ఎక్కడన్నా స్థలం చూపిస్తే మేము అందరం వెళ్ళిపోతాం. అది మాకు ఇల్లు కట్టిస్తే చాలండి, మేము వెళ్ళిపోతాం. మరి అధికారం ఇప్పటి వరకు మేము మాకు తెలిసినంత వరకు మా వాళ్ళందరూ అడిగారండి ఏదో దారి చూపించమని. ఇల్లు కట్టిస్తే చాలు, ఏం వద్దు మాకు.